స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ఇంగ్లీష్ జ్ఞానం ఉంది, వెటకారం చేసే గుణం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే పుట్టగతులు ఉండవు. ప్రణీత్ అనే నీచుడు చేసిన రచ్చను ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. తండ్రి కూతుళ్ల బంధాన్ని తప్పుగా చూసిన ఆ దగుల్బాజీని వదలొద్దు అంటూ జనాలంతా డిమాండ్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ నుంచి పొలిటీషియన్ల వరకు ప్రణీత్ మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ చండాలుడి గురించి చర్చ జరుగుతుండగానే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. సోషల్ మీడియా భూతం ఓ కుటుంబాన్ని, ఓ వ్యక్తిని ఎంతలా ఇబ్బంది పెడుతోందో మరోసారి బయటపడింది. అమర జవాన్ భార్యను కూడా వదలకుండా ట్రోల్స్ చేశారు కొందరు దరిద్రులు. అంశుమన్ సింగ్ అనే జవాన్ సరిహద్దులో అమరుడయ్యాడు. అతని త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డు ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతని భార్య స్మృతి అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె చెప్పిన మాటలు ప్రతి భారతీయుడి మనసును తడిచేసింది. అయితే ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. స్మృతి అందంగా ఉందని, ఆమె ఏడుస్తుంటే తమ గుండె బద్దలైపోతోంది అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీలు పెట్టారు. స్మృతిని చూసి కన్నీరు పెట్టుకోవాల్సింది పోయి ఆమె మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందారు. అమరుడి భార్య పైన అసభ్యకరంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్న వారికి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దరిద్రమైన కామెంట్లు పెట్టిన ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్కు పలువురు విన్నపాలు పంపించారు. స్పందించిన మహిళా కమిషన్ ఆ యువకుడు చేసిన అసభ్యకరమైన కామెంట్లను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసులు తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో ఇలాంటి దగుల్బాజీల వల్ల అది ఎంత భయంకరంగా మారుతోంది. మనిషికి స్వేచ్ఛ ముఖ్యమే, వాక్ స్వాతంత్రపు హక్కు కూడా ప్రధానమే. అయితే సోషల్ మీడియా కాలంలో విఘ్నత మరిచిన, సంస్కారం కోల్పోయిన భావ ప్రకటన స్వేచ్ఛ వెర్రి తలలు వేస్తుందనిపిస్తోంది. ఒకరిని ఇబ్బంది పెడుతూ, ఒకరిని కష్టపెడుతూ రాసే రాతలు, మాట్లాడే మాటలు మంచివి కావు. మట్టి కొట్టుకు పోతారరే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.